మిత్రులు, ఈ కార్యక్రమానికి మోడరేటర్గా ఉన్నటువంటి దిలీప్ రెడ్డి గారికి, అట్లాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే అధ్యక్షులు మరో మిత్రుడు విరాహత్ గారికి, కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ పత్రికలకి, వివిధ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి స్నేహితులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకి రాజకీయ పూరితమైనటువంటి వక్ర భాష్యంతో చెప్పేటువంటి విషయాల కంటే కూడా వాస్తవాలు ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి అటు ఆర్థిక పరంగా కానీ, ఇటు విద్యుత్ శక్తి రంగానికి సంబంధించి కానీ, లేకపోతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి కొరతకు సంబంధించి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు కానీ, అన్ని విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ, లేకపోతే పాలనలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి అంశానికి కూడా రాజకీయ పరం చేసి వాస్తవాల్ని మరుగున పడి రకరకాల అంశాల్లోనే ప్రజలు చర్చల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాస్తవాలు తెలియనంత కాలం ప్రజలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నిజంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా స్పష్టంగా పెద్దలందరూ కూడా చెప్పారు. వాస్తవాల్ని, రాజకీయాల సంబంధం లేకుండా వాస్తవాల్ని ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖని, విద్యుత్ శాఖని, ప్రణాళికా శాఖని కూడా చూస్తున్నటువంటి వ్యక్తిగా వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వాటి పరిమితి దాటి రాజకీయాలు జోలికి పోకుండా కూడా మాట్లాడితే కూడా ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికినట్టుగా ఉంటుంది. మీరు ఆ విషయాలే చెప్పన్నప్పుడు నేను కూడా స్వాగతిస్తున్నాను కూడా. సరే, చాలా అంశాల్లో రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రానికి ఉండాల్సిన లక్షణాలు, రావాల్సినటువంటి లాభాలు రాకుండా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎందుకని చెప్పి చాలామందికి ఆలోచన కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ధనిక రాష్ట్రం అయితే 7 లక్షల కోట్ల అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంతా చీకట్లో ఉంటుంది, కరెంటు సక్రమంగా ఇవ్వలేరు, మేము ఏర్పాటు చేసిన కట్టి నీళ్ళు పెట్టిన పొయ్యి కూడా నడపలేని పరిస్థితి ఉంటుందని కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరువు వచ్చింది, నీటి ఇబ్బంది ఏర్పడిందని చెప్పేటువంటి కొద్దిమంది చేసే ప్రచారం వల్ల కూడా వాస్తవ విషయాలు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యుత్ శక్తి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా మేము చట్టసభల్లో శ్వేతపత్రం ద్వారా కొన్ని విషయాలు ప్రభుత్వానికి, ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాలని చెప్పి స్పష్టంగా తెలియజెప్పాం. చాలా సందర్భాల్లో అవి చెప్పిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని నేను చదివాను. రాష్ట్రానికి మేము అప్పచెప్పేటప్పుడు చాలా నిధులతో కూడినటువంటి, ఆదాయంతో కూడినటువంటి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెద్ద ఎత్తున ఉన్నదాన్ని అప్పచెప్పామని.
సరే వాళ్ళు చెప్తా ఉంటే చాలామంది మాట్లాడుతుంటే జనం కూడా నిజం అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువ అయిపోతా ఉంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఉదాహరణకు కొన్ని చోట్ల అయితే ఏదో ఒక న్యాయస్థానంలో తీర్పు చెప్తా ఉంటే కరెంటు బంద్ అయిపోయింది, చీకట్లోనే వాదనలు విన్నారని నిన్న ఒక సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేశారు. ఇంకో దగ్గర మీడియా సమావేశం పెడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే కరెంట్ కట్ అయిపోయిందని చెప్పి ఇంకో ప్రచారం చేశారు. సో వీటన్నిటి మీద నేను వెంటనే అధికారులు చెప్పి ఎంక్వైరీ చెప్పిస్తే అక్కడ కరెంటు కట్ కాలేదు, ఈ వాదనలు వింటున్న వాళ్ళ దగ్గర కూడా కరెంటు కట్ కాలేదు.